యోబు గ్రంథం 22 అధ్యాయం 21 వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశం అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును, ఏటిరాలలో ఓపిరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదు, దేవుని తట్టు నీ ముఖం ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబడులు నీవు చెల్లించదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. చాలు. తర్వాత ఏమంటాడు? వినయం గల వారిని ఆయన రక్షించును, నిర్దోషి కాని వారిని ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. వాక్యంలో దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఉపవాస దినాలు, ఇవి శ్రమ దినాలు, ఉపవాస దినాలు. ఇప్పుడందరూ కూడా ప్రపంచం అంతా కూడా ఉపవాస ప్రార్థన కూడికలు చేసుకుంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. 40 దినాలు శ్రమ దినాలు. అయితే ఇది ఒక ఆచారం మాత్రం కాదు, ఇది ఒక ఆచారంగా చేస్తున్నారు. చెయ్యాలని, ఖచ్చితంగా చెయ్యాలని బైబిల్ ఎన్నో రాయలేదు, చెయ్యాలని మాత్రము రాసలేదు. ఇది ఎవరు ప్రారంభించారంటే క్రీస్తుకు 8, 10 శతాబ్దాల్లో, క్రీస్తు శకం 8వ శతాబ్దంలో, అంటే యేసు ప్రభువారు పుట్టి శిలువలో మరణించి తిరిగి లేచి ఆరోహణమై చాలా సంవత్సరాలకి ఇది ప్రారంభించారు. అంటే 8వ శతాబ్దం. క్రీస్తు ప్రభువారు తిరిగి లేచింది 1వ శతాబ్దం నుంచి ప్రారంభం. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. 8వ శతాబ్దంలో ప్రారంభించారు. రోమన్ క్యాథలిక్ వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు, ఈ లోథరన్ వాళ్ళు, వీళ్ళు, ఈ సంస్థలు ప్రారంభించాయి ఈ యొక్క ఉపవాస కూడికలు ఒక ఆచారంగా. దీన్ని ఎలా ప్రారంభించారంటే వాళ్ళు అమావాస్యకు ముందు వచ్చే బుధవారం, ఫిబ్రవరి నెలలో అమావాస్యకు ముందు వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారం అని, ఆ బుధవారం నుంచి ఈస్టర్ వరకు, అంటే గుడ్ ఫ్రైడే వరకు, గుడ్ ఫ్రైడే రోజు వరకు కూడా 45 దినాలు, అంటే ఆదివారం తీసేస్తే కరెక్ట్ గా 40 దినాలని ఉపవాస ప్రార్థనలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వీటిని లెంట్ డేస్ అని కూడా అంటారు. అయితే భస్మ బుధవారం అంటే ఏంటి? భస్మ బుధవారం ఎందుకన్నారు? అమావాస్య ముందు వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారం అని పెట్టి, ఈ భస్మ బుధవారం నుండి గుడ్ ఫ్రైడే వరకు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఈ భస్మ బుధవారం ఎందుకన్నారంటే, మనకి ఈ ఉపవాస ప్రార్థనలో మనకి మట్టలాది లాస్ట్ ఎండింగ్, లాస్ట్ వారం, ఒక వారం ఉంటుంది, ఆఖరి వారం. ఆ వారంలో మనకి మట్టలాదివారం వస్తుంది. ఫస్ట్ ఆదివారం మట్టలాదివారం అంటారు. ఆ తర్వాత అదే వారంలో శుక్రవారాన్ని శుభ శుక్రవారం అంటారు, అది గుడ్ ఫ్రైడే. ఆ తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్. ఈ ఆదివారం, ఈ మట్టలాదివారం రోజున మట్టలు పట్టుకొస్తారు కదా, ఖర్జూర మట్టలు తెస్తారు వస్తానికి. అవి దొరకడం వల్ల ఏం చేస్తారు? ఈత మట్టలు తెస్తారు. అవి దొరకడం వల్ల కూడా ఏం చేస్తారు? కొబ్బరి మట్టలు తెస్తారు. తెచ్చి ఆ మట్టల ఆదివారం రోజున ఉదయాన్నే ఊరేగింపు చేస్తారు. అంటే యెహోవా ఏంటది, ఆయన యెరూషలేము గాడిద మీద బయలుదేరుతాడు కదా. మట్టల ఆదివారం రోజున యెరూషలేము గాడిద మీద బయలుదేరుతాడు. హోసన్నా జయము, హోసన్నా జయమని ఊరేగిస్తారు. అలాగే ప్రతి చర్చిలోనూ కూడా మట్టల ఆదివారం రోజున హోసన్నా జయము, హోసన్నా జయమని ఊరేగింపు చేస్తారు. చేసిన తర్వాత ఆ మట్టలు తెచ్చి భద్రపరుస్తారు. ఆ పోయిన సంవత్సరం పట్టుకొచ్చిన మట్టలను భద్రపరిచి, ఆ మట్టలను కాల్చి బూడిద చేసి, ఆ బూడిదతోటి సంఘస్థులందరూ నొసటి మీద శిలువ గుర్తు వేసుకుని, ఈ
భస్మ బుధవారం రోజున ఉపవాస ప్రార్థన పండుగలు స్టార్ట్ చేస్తారు. అది భస్మ బుధవారం. ఇకపోతే వీటిని లెంట డేస్ అని కూడా అంటారు. లెంట్ అంటే ఏంటి? చిగురించుట అని అర్థం. ఈ లెంట్ డేస్ అంటే చిగురించుట అని అర్థం. లెంట్ డేస్ అని ఎందుకన్నారు అంటే ఇది వసంత కాలం. ఈ వసంత కాలంలో చెట్లు చిగురిస్తాయి, పువ్వులు పోస్తాయి. మనుషుల్లో రక్తం బ్లడ్ చేంజ్ అవుతుంది. రక్తం చేంజ్ అయ్యి నూతన రక్తం పడుతుంది అనమాట. కొత్త రక్తం ప్రవేశిస్తుంది. ఇవి వసంత ఋతువులో అంత ఎండ ఉండదు, అంత చలి ఉండదు అనమాట. ఎండ ఉండదు, చలి ఉండదు. ఈ మార్చి నెల స్టార్ట్ అయిందనుకోండి, లెంట డేస్ ప్రారంభంగా అక్కడి నుంచి భయంకరమైన ఎండలు కాస్తాయి. ఈ లెంట డేస్ లో ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చెట్లు చిగురిస్తాయి, పువ్వులు పూస్తాయి, మనసులో రక్తము చేంజ్ అవుతుంది. కాబట్టి వీటిని లెంట డేస్ గా అభివర్ణించి ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల మనకి ఏంటి ఉపయోగమయ్యా అంటే దేవుడికి దగ్గర అవుతాం. ఉపవాసం అంటే దాని అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గర అవడం, వాసం అంటే సహవాసం. అంటే ఆయనకు దగ్గరగా వచ్చి ఆయనతో సహవాసం చేయడానికి ఇది ఒక అవకాశం మనకి. ఈ ఉపవాసం దేవునికి దగ్గరగా వచ్చి ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా వచ్చి ఆయనతో సహవాసం చేయడానికి ఇది ఒక అవకాశం మనకి. అందుకని అదే ఉపవాసం అంటే. ఈ ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ద్వారా భక్తులు ఎంతమంది ఎన్నో మేలులు పొందుకున్నారు ప్రపంచంలో. దేవుడు ఉపవాసం నుండి కరెక్ట్ గా 40 దినాలు ప్రార్థన చేసిన వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. వాళ్ళు ఏదనుకుంటే అది జరగడానికి దేవుడు కృప చూపిస్తాడు. కరెక్ట్ గా ఉపవాసం నుండి ప్రార్థన చేసిన వాళ్ళు, 40 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేసిన వాళ్ళు దేవుడు ఇచ్చే వరాలు కూడా పొందుకున్న వాళ్ళు ఉన్నారు. వివేచన వరం కానివ్వండి, ప్రవచన వరం కానివ్వండి, స్వస్థత వరం కానివ్వండి, ఇలాగా కృపావరాలు ఉన్నాయి మనకి. ఏదో ఒక వరం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు? కరెక్ట్ గా దేవుళ్ళలోకి వచ్చి రక్షణ పొందుకుని ఉపవాసం ఉండి దేవునితో సహవాసం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వాళ్ళ భక్తిని మెచ్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి వరం ఇస్తాడు. అలా వరాలు పొందుకుని సేవ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. అందుకనే ఈ ఉపవాస కోరికలు ఏర్పాటు చేసుకుని ఈ 40 దినాలు మనం ఉపవాసం ప్రార్థన చేసి మనకున్న సమస్యల నుంచి మనం బయటపడడానికి ఇది ఒక మార్గం, ఇదొక అవకాశం. ఇక ఈ ఉపవాసము అలా ప్రారంభించారనమాట. అందుకనే ఇప్పుడు చూడండి వాక్యంలో ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. ఆయనంటే ఎవరు? ఆది నుంచి కూడా తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ, తను తాను కనపరుచుకుంటూ, ప్రవక్తలతో మాట్లాడుతూ, మన మధ్య సంచారం చేస్తూ, ఆత్మదేవుడిగా మాట్లాడుతున్నటువంటి దేవుడు ఆయన యేసు ప్రభువు. ఆయన తండ్రి యెహోవా దేవుడు, ఆయన కుమారుడు యేసు ప్రభువు. యేసు ప్రభు వారి కుమారుడు పరిశుద్ధాత్మ ఆదరణకర్త. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఆయన అంటే యేసు ప్రభువు. ఆయన యెహోవా దూతగా ఆది నుంచి కూడా ప్రత్యేక బైబిలులో యెహోవా దూత అని ఎక్కడైతే వ్రాయబడి ఉంటుందో అక్కడ ఆయన యేసు ప్రభువు అని అర్థం చేసుకోవాలి. యెహోవా దూత అని ఎక్కడైతే వ్రాయబడి ఉందో అక్కడ యేసు ప్రభువు. ఆది కాండం నుంచే మనకు కనపడుతుంది. ఆయన ఆది కాండంలో స్త్రీ సంతానం గాను, అలాగా మనకి ప్రతి గ్రంథంలోనూ కూడా ఆయన కనపడతాడు. ఆది కాండంలో ఎలా కనిపిస్తాడు యేసు ప్రభు? స్త్రీ సంతానంగా కనిపిస్తుంది. నిర్గమ కాండంలో మనకి ఎలా కనిపిస్తాడు యేసు ప్రభు? పస్కా బలి పశువుగా కనిపిస్తుంది. లేవి కాండంలో ఎలా కనిపిస్తాడు మన యేసు ప్రభు? ప్రధాన యాజకుడిగా కనిపిస్తుంది. సంఖ్యాకాండంలో కొట్టబడిన పండగ, ఆ పండగ క్రీస్తు అని రాయబడి ఉంటుంది. కొట్టబడిన పండగ రాయబడి. మరి సంఖ్యాకాండంలో దేవుందిగా ద్వితీయోపదేశ కాండంలో ఎలా కనిపిస్తాడు యేసు ప్రభు? రానున్న ప్రవక్తగా. ఆయన రాబోతున్నాడు, ప్రవక్తగా రాబోతున్నాడు, ప్రధాన యాజకుడిగా రాబోతున్నాడు, ప్రజలందరి పాపాల నిమిత్తం ప్రాణం పెట్టడానికి రాబోతున్నాడు, లోక పాపను మోసుకోవడానికి రాబోతున్నాడు అని మనకి ద్వితీయోపదేశ కాండంలో. అలా ప్రతి గ్రంథంలోనూ కూడా దేవుడు ప్రత్యక్షమవుతూ, భక్తులతో మాట్లాడుతూ, ప్రవక్తలతో మాట్లాడుతూ ఉన్న దేవుడు ఆయన. మరి ఆయనే సమస్తమును నడిపిస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని నిర్మించి పరిపాలించుతున్న చక్రవర్తి యేసు ప్రభువు.
ఆయన వాక్యముతో ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు. ఆయన అందరినీ పరిశీలించుచున్న దేవుడు, అందరికీ సహాయం చేస్తున్న దేవుడు, అందరినీ సమాధానపరుస్తున్న దేవుడు. ఎవరైతే ఆయన దేవుడని నోటితో ఒప్పుకున్నారో వాళ్ళ హృదయంలోకి ప్రవేశించి వాళ్ళలో ఉన్న దురాత్మ దుష్టశక్తులను తీసివేసి గద్దించి వాళ్ళని చెడుతనం నుంచి విడిపించి వాళ్ళ మనస్సాక్షిని శుద్ధి చేసి వాళ్ళ కుటుంబాలలో సమాధానం కలిగిస్తున్నాడు, వాళ్ళకి మేలు చేస్తున్నాడు దేవుడు. అందుకనే ఆయనతో సహవాసం చేస్తే మనకి సమాధానం. దేవునితో సహవాసం చేయాలి. మనుషులతో చేస్తామా, దేవునితో చేస్తామా సహవాసం? మనుషులతో చేస్తే మోసపోతాం. మనుషులు కరెక్ట్గా మనుషులు దేవునితో ఆయన దేవుడు అన్యాయస్తుడు కాదు, రుణస్తుడు కాదు. ఆయనతో సహవాసం చేస్తే ఆయనకి మన బాధలు చెప్పుకుంటే ఆయన మనకి మన సమస్యలను పరిష్కరించడానికి ఆయన సమర్థుడు. నువ్వు మనుషులతో చెప్తే వాళ్ళు ఇంకొకరికి చెప్తారు, వాళ్ళు ఇంకొకరు చెప్తారు, మన అల్లరి చేస్తారు. మనుషులకి చెప్పకూడదు, దేవుడికి చెప్పాలి. రహస్యమంతున్న నీ దేవుడికి ప్రార్థన చేయి. దేవుడికే చెప్పు నీ బాధ, మనుషులకి చెప్పుకో. వాళ్ళు వెనకాల నిన్ను అల్లరి చేస్తారు, నీ బరువు తీస్తారు, నీ గుంట పట్టబయలు చేస్తారు. కాబట్టి మనుషుల మీద ఆధారపడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, మనుషులకి చెప్పొద్దు. దేవునికి చెప్పు, దేవుడి సన్నిధిలో మాట్లాడు, దేవుడి సన్నిధిలో చెప్పు నీ బాధ, దేవుడికి చెప్పుకో నీ బాధ. ఆయన నీ మొర పెట్టాడు, ఆయన పరిష్కారం. మనుషులకి చెప్తే అరే ఇలా ఆయన వెళ్ళిపోయిందో వింటారు, అలాగా అయ్యయ్యో అంటారు. వెళ్ళిపోయిన తర్వాత గమనం పక్కన ఇంకో వేరే వ్యక్తులతో ఇలాగంట అలాగంట అని చెప్తారు మనుషులు. అందుకనే మనుషులు అందుకని అంటాడు కీర్తన గ్రంథం 118లో, మనుషులు నమ్ముకున్నట్టే యెహోవాను ఆశ్రయించడమే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడమే. కాబట్టి యెహోవాను అంటే దేవుడితో సమాధానం కలిగి ఉండాలి, ఆయనకు దగ్గర అవ్వాలి. ఎలా దగ్గర అవుతామంటే ప్రార్థన ద్వారా ఆయనకి దగ్గర అవుతాం. అంటే ప్రార్థన చేయాలి, దేవుడితో నడవాలి, ఆయనకు సరెండర్ కావాలి, ఆయనకు లోపడాలి, ఆయనతో భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి, ఆయన వాక్యం ఏం చెప్తుందో విని ఆ వాక్యానుసారం నడుచుకుని చెడుతనం విసర్జించుకోవాలి. చెడుతనం మనలోని చెడుతనం విసర్జించాలి. దేవుడు మన హృదయంలో ఉంటే ఆయన చెడుతనం తీసివేసి మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు, దేవునితో సమాధాన పరుస్తాడు, దేవునికి మనకు మధ్య అడ్డతనం తొలగిస్తాడు. అప్పుడు మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరైతే చెడుతనం హృదయంలో కలిగి ఉంటారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎవరైతే మనుషులతో అసమాధానం ఉంటారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకే అంటాడు, బలిపీఠం దగ్గర ఈ సహోదరుడితో సమాధానం లేకపోతే బలిపీఠాన్ని వదిలిపెట్టి ముందెళ్ళి ఆ సహోదరుడితో సమాధాన పడి అప్పుడు వచ్చి ప్రార్థన చేయి అంటాడు దేవుడు. అంటే ఎవరితోటి కూడా ఈ సహోదరులతో కానీ సహోదరులతో కానీ తల్లిదండ్రులతో కానీ అత్తమామలతో కానీ బంధువర్గంతో కానీ రక్త సంబంధులతో కానీ నువ్వు అసమాధానంగా ఉండకూడదు. అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు గొడవ పెట్టేసుకుని కొట్లాట పెట్టేసుకుని వాళ్ళని తిట్టి లేదా వాళ్ళ చేత తిట్టించుకుని వాళ్ళ తప్పించి నువ్వు లేదా వాళ్ళని ఈ రకంగా ఉంటే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించడం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం మొట్టమొదట సమాధానం కలిగి ఉండాలి. ఎవరితోటి? దేవుడితో సమాధానం పడాలి, మనుషులతో సమాధానం పడాలి. మనం దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. అప్పుడు అలాగున ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆ రీతిగా ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. అలాగున నీకు ఆయన మేలు కలుగును, అలాగున ఆయన మేలు చేస్తాడు. కృప వెంబడి కృప, మేలు వెంబడి మేలు, నీ ఇంట్లో సమృద్ధి, నీ ఇంటి చుట్టూ కాపుదల, నీ అంతా ఆయన బలిష్టమైన రెక్కల కింద భద్రపరుస్తాడు, నిన్ను పోషిస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీ ప్రమాదాల ఆపదలు తప్పిస్తాడు, రాకపోకలందు కాపుదల పెడతాడు, భద్రంగా తీసుకొస్తాడు. ఎక్కడికైనా వెళ్తాడే భద్రంగా తీసుకొస్తాడు. అందుకని దేవునితో సహవాసం చేయాలి, యేసు ప్రభువుతో సహవాసం చేయాలి. ఆయన నామం మన నోట్లో ఉండాలి. ప్రభువా
దేవుడు నామానికి భయం కలుగునుగా. తర్వాత ఇంకా ఆయన నోటి ఉపదేశం అవలంబించు. దేవుడు ఏం మాట్లాడుతున్నా అది పాటించు. దైవజనులు ఏం చెప్తున్నారు అది పాటించు. వాక్యం ఏం చెప్తుంది అది పాటించు. అప్పుడు నీకు మేలు. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోను. వాక్యం భద్రం గుండెల్లో భద్రపరుచుకోను వాక్యాన్ని. మరి ఎన్ని రిఫరెన్స్లు మన గుండెల్లో ఉన్నాయి, ఎన్ని పాటలు మనం చూడకుండా పాడుతున్నాము. ఆయన మాటలు హృదయంలో భద్రపరుచుకోవాలి. మరియా ఏం చేసింది? తన హృదయంలో భద్రపరుచుకుంది. యేసు ప్రభు వారి జీవితంలో ఆమె యేసు ప్రభు వారు తన గుండెలో పుట్టిన తర్వాత దేవదూత మాట్లాడిన పాటించి జరిగిన సంగతులన్నీ కూడా తమ హృదయంలో భద్రపరుచుకుంది. మరి మనం కూడా దేవుడి మాటలను, దేవుడు చేసిన ఘన కార్యాలను, దేవుడి వాక్యాన్ని గుండెల్లో భద్రపరుచుకోవాలి. దేవుడి కోసమే ఆలోచించాలి. ఆయన శిలువ కార్యమును ధ్యానం చేయాలి. నా కోసం దేవుడు ఎంత శ్రమ పడ్డాడు, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, పక్కన బల్లు పెట్టి పొడిచేస్తే సహించాడు, ఈ పంత దున్నెత్తే సహించాడు, ఆ 150 కేజీలు బరువు కలిగిన శిలువను మోయలకు మోసాడు, గోల్గొతా కొండ ఎక్కించారు, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టేశారు. నా కోసం దేవుడు ఎంత బాధపడ్డాడు, ఎంత శ్రమ అనిపించాడని ఒక్కసారి జ్ఞాపకం చేసి నీ కన్నీరు విడిచిపెట్టు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక్కసారి ఆ శిలువ ధ్యానం చేయి. ఒక్కసారి ఆ దేవుడి గురించి ఆలోచించు. ఒక్కసారి కాదు, నీ హృదయంలో ఉండాలి. ఆ శిలువ యాగం నీ హృదయంలో ఉండాలి. ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు? 39 కరోడా దెబ్బలు తిన్నాడు ఆయన మన కోసం. అది నువ్వు ధ్యానం చేయాలి. అది నీ హృదయంలో ఉండాలి. దేవుడి మాటలు నీ హృదయంలో ఉంచుకొను. నేను అప్పుడు చూడకుండా 75 పాటలు పాడతాను. ఎలా పాడగలుగుతున్నాను? 75 పాటలు నా హృదయంలో భద్రపరుచుకున్నాను. రెఫరెన్స్ చూడకుండా చెప్పేస్తాను. ఎలా చెప్పగలుగుతాను? నా హృదయంలో భద్రపరుచుకున్నాను. దేవుడి కోసం ఆలోచిస్తూ ఉంటాను, ధ్యానం చేస్తూ ఉంటాను. దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎట్లా వస్తున్నాయి ఆ మాటలంటే దేవుడి కృప. ఆయన ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన మేము ఇక సమర్పించుకుని దేవుడి సేవకు వచ్చేసాం కాబట్టి ఇంకా మాకు వేరే పని లేదు. దేవుడి పని ఆయన పెడితే తింటాం, లేదా లేదు. అది మా పరిస్థితి. అలాగా మనము దేవుడిని సమర్పించుకుని చేసుకున్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. దేవుడితో గడపడానికి, ప్రార్థన చేయడానికి, పనులు చేసుకుని కుటుంబాలు పోషించుకోవడానికి కొన్ని ఎన్నో ఇబ్బందులు, ఎరువులు, ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే వాళ్ళు సాధ్యమైనంత వరకు దేవుడితో గడిపే ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేసే ప్రయత్నం చేయాలి, దేవుడి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయాలి. ఆయన అనమాట అవసరమైతే మనం సొంత పనులు ఆదివారం వస్తే సొంత పనులు పక్కన పెట్టిన దేవుడి దగ్గరికి వస్తే దేవుడు దానికి రెట్టింపు ఘనతనే. ఆయన ఉపదేశాన్ని అవలంబించాలి. ఆయన మాటలని హృదయంలో ఉంచుకోవాలి. సర్వశక్తి వైపు తిరిగిన ఎడలని గుడారంలో దుర్మార్గం దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేది. నువ్వు డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? మొట్టమొదట సర్వశక్తి వైపు తిరగాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నీలో ఉన్న దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని తీసేసుకోవాలి, చెడుదలను తీసేసుకోవాలి, అబద్ధాలు మానేయాలి, మోసం చేయడం మానేయాలి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కదా. గల్తీ పత్రికలో ఒక లిస్టే ఉంది మనకి. కోపము, క్రోధము, కక్షలు, విమతములు, భేదములు, అసూయలు, మద్దతులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. ఆత్మ ఫలం ఫలించాలి. అంటే ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం అనే ఆత్మ ఫలము ఫలించాలి. ఫలించి నీ గుడారంలో ఎప్పుడైతే దుర్మార్గం తొలగిపోతుందో దేవుడు నీకు సహాయం చేస్తాడు. గుడారంలో దుర్మార్గం పెట్టుకుని లేదా గృహంలో ఉదయంలో దుర్మార్గం పెట్టుకుంటే దేవుడు సాయం చేస్తాడా? దుర్మార్గం తీసేసుకోవాలి, దుష్టత్వం తీసేసుకోవాలి. ఆయన వైపు తిరగాలి, సర్వశక్తి వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగి ఆయనతో సహవాసం చేస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. ఇప్పుడు బాంధి షాప్కి వెళ్ళి తాగేవాడు డెవలప్ అవుతాడా? సంపాదనలో 500 సంపాదిస్తాడు, 200 రెడ్డికి అక్కడ ఇస్తాడు. ఈ మిగిలిన డబ్బులు ఇంట్లో కూడా అయిపోయింది, అక్కడితో అయిపోయింది. అందుకనే ఈ కూలి పని, ఈ నాలి పని ఇవన్నీ చేసే వాళ్ళు చేతిలో ఎప్పుడో డబ్బులు పనికి వెళ్తేనే డబ్బులు. ఎందుకంటే కనీసం ఒక సీటు కూడా కట్టుకోరాలి. అదే డ్యూటీ చేసుకున్నట్టు ఎంతమంది మిగులుతుంది.
అడగకపోతే సీటు కట్టిన ఎలా పోతే డెవలప్ అవుతుంది. అయితే ఈ మందు, ఈ సిగరెట్లు, ఈ జోదము, లేకపోతే ఇంకా రకరకాల ఏవేవో ఎన్నో ఉన్నాయి జలసాలకి. అవన్నీ ఎవరైతే పక్కన మానేస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారు. వాళ్ళ సంపదను దేవుడు వాళ్ళ కష్టార్జితం కాకులు పాల్గొనకుండా చేస్తారు దేవుడు. అంటే ఆసుపత్రి పాలు కాకుండా, కోర్టుల పాలు కాకుండా, న్యాయస్థానం పాలు కాకుండా చేస్తాడు దేవుడు. ఒకవేళ ఇప్పుడు ఇంట్లో దేవుడు లేకుండా మనం గొడవలు పడి కోర్టుకి వెళ్ళాం అనుకోండి, మన ఆస్తులు కరిగిపోతే ఎకరాలు అమ్మాల్సి వస్తుంది. మా నాన్న అలాగే అమ్మేశాడు, దేవుడు అనుకో 2 ఎకరాలు అమ్మేశాడు కోర్టుకి, 52 కోట్లు. ఆస్తులు కరిగిపోతాయి. దేవుడు ఉన్న వాళ్ళకి ఆస్తులు కరగవు. వీళ్ళు దినదినాభివృద్ధి చెందుతారు, వీళ్ళు డెవలప్ అవుతారు, అభివృద్ధి చెందుతారు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఎందుకంటే వీళ్ళకి వ్యసనాలు ఉండవు. వీళ్ళకి తాగుదాము, తిందాము, సిగరెట్ కాల్చుదాం ఇవన్నీ ఉండవు వాళ్ళకి. దేవుడి మీద ఆధారపడతారు. అందుకనే మనిషి అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి మార్గం. మనిషి డెవలప్ అవడానికి ఇది ఒక మంచి మార్గం. తర్వాత మంటిలోని బంగారం, ఏటి రాళ్ళలో ఊపిరి సోనం పారవేయము. అంటే నీకున్న బంగారాన్ని, దాని బంగారం పట్టించుకోదంటాడు దేవుడు. బంగారాన్ని కానీ వెండిని కానీ అది దాని మీద దృష్టి పెట్టదు అంటున్నాడు అన్నమాట దేవుడు. అవసరమైతే దాన్ని దేవుడి సేవ కోసం ఖర్చు పెట్టి, అప్పుడు నీకు దేవుడే బంగారం ఉంటాడు, దేవుడే అపరాజ్యంగా ఉంటాడు అని చెప్తున్నాడు. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరాజ్యంగా ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు. ఇప్పుడు దీనికి శ్యామ్ కిషోర్ గారు ఏం చేశాడంటే, ఎవరో ఒక వ్యక్తి ఇంటికి వస్తే దేవుడు చెప్పాడని బీరువాలో ఉన్న బంగారం తీసి అతనికి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత దేవుడు ఆయన దీవిస్తే ఈరోజు ఆయన ఇచ్చిందంతా ఒక 4 లక్షలు 5 లక్షలు విలువ చేసే బంగారాన్ని ఆయన ఇచ్చేసాడు. దేవుడు కోట్లతో ఆయన పడగలెత్తేటట్టుగా చేశాడు. అంటే దేవుడి మాట విన్నాడు కాబట్టి, ఆ బంగారం తీసి ఎవరికి ఇచ్చేమని వాళ్ళకి ఇచ్చేసాడు కాబట్టి, దేవుడు ఆయన పక్షాల నుండి అద్భుతాలు చేస్తే ప్రజలందరూ వచ్చి ఆయన సన్నిధిలో నిలబడితే, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగితే, అద్భుతాలు జరిగితే, అందుకని నీ బంగారాన్ని గురించి నువ్వు పట్టించుకోకు. దేవుడి మీద దృష్టి పెట్టు, దేవుడి వైపు చూడు, దేవుడి కోసం ఖర్చు పెట్టు. దేవుడికి ఫస్ట్ ప్లేస్. దేవుడు అన్నీ చూస్తాడు, అన్నీ గమనిస్తాడు. తర్వాత ఏమంటాడు, నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఆయన చెప్పినట్టు వింటే, ఈ మాటలని నువ్వు పాటిస్తే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకిస్తేనే కదా మనకి ఏదైనా అవకాశం. ఇప్పుడు మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలంటే దేవుడు చెప్పినట్టు వినాలి. దేవుడు అందుకంటే ఇప్పుడు మన దేహాన్ని ఆయన ఆలయంగా మార్చుకుని, మన బ్రతుకుని ఆయన మందిరంగా మార్చి, మన అర్పణలు ఆయన శిలులుగా మార్చి, మన ప్రార్థన ఫలింప చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ మాటలన్నీ కూడా పాటించాలి. మన బ్రతుకు మందిరంగా మారాలి. ఫస్ట్ మన దేహం ఆయనకు ఆలయంగా మారిపోవాలి. మన దేహంలో ఆయన రావాలి. అప్పుడు నీ బ్రతుకు మందిరంగా మారిపోతుంది. నీ అర్పణలు శిలులుగా మారుతాయి. నీ ప్రార్థన ఫలిస్తుంది. ప్రార్థన ఫలిస్తే ఇంకా తిరగలేదు. ఈరోజు మా ప్రార్థన ఫలిస్తుంది. దేవుడు మాకు దర్శనాలు కళ్ళు చూపిస్తున్నాడు. మేము ధైర్యంగా దేవుడి సేవ చేయడానికి, ఖర్చు పెట్టడానికి మేము ముందుకు వచ్చామంటే దేవుడు ఉన్నాడు మాకు తోడు అనే ధైర్యం. అట్లా ఆ తర్వాత నీకు సామర్థ్యం కలుగుతాడు. నీ మొక్కుబడి నువ్వు చెల్లిస్తాడు ఏంటంటే నీ సామర్థ్యం కలిగిస్తాడు దేవుడు. అప్పుడు దేవుడికి ఇచ్చే సామర్థ్యం నీకు దేవుడు ఇస్తాడు. నీకు ఒక 1000 రూపాయలు దేవుడికి ఇచ్చే సామర్థ్యం, ఒక 10,000 దేవుడికి ఇచ్చే సామర్థ్యం, ఒక 1,00,000 రూపాయలు దేవుడికి ఇచ్చే సామర్థ్యం దేవుడు నీకు కలిగిస్తాడు. నీ మొక్కుబడి నువ్వు చెల్లించదు అంటాడు. అందుకే మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోండి, ఆలోచించుకోండి. ఆయనతో సహవాసం చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవునికి దగ్గర అవ్వండి. ఆయన మేలు చేసే మేలును పొందుకోండి. కుటుంబాలను మనం అలాగా ఉండి మనం దీవించబడతాము, మన పిల్లలు దీవించబడతారు, పిల్లలు దీవించబడతారు, తరతరాలు దీవించబడతాం. ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన మార్గం అంటే ఒకటి ఉందంటే అది యేసు మార్గం మాత్రమే. హల్లెలూయా. మాటలు దేవుడు దీవించును గాక.